హలో, కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ ఏనమ్మా ఇదే? ఎస్ సార్, మేము కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు నా ఏటీఎం కార్డు పని చేయటం లేదు, కొంచెం చూసి చెబుతామా? మీరేం చింతించకండి, ఇప్పుడే నేను చెక్ చేసి చెప్తాను. సార్, ఒకసారి మీ ఏటీఎం కార్డు పైన ఉన్నటువంటి 16 నెంబర్ల డిజిట్స్ నాకు ఒకసారి చెప్పండి. 5344 4224 2224 6732. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ చెప్పండి. 12/2025 అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీ కార్డు వెనకాల సివివి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, చెప్పండి. సివివి అంటే ఏందమ్మా? మీరు కార్డు తిప్పిన తర్వాత ఒక 3 నెంబర్లు ఉంటాయి, అవి చెప్పండి. ఉంది 994. ఇప్పుడు మీ నెంబర్ కి ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది వస్తుంది. వచ్చిందమ్మా. చెప్పండి. ఇది 612223 అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక గంటలోనే మీ ఏటీఎం కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మంచిదమ్మా. సార్, ఇంకొక విషయం, మీ కార్డ్ నెంబర్ కానివ్వండి, సివివి నెంబర్ కానివ్వండి, ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, మొబైల్కి వచ్చే ఓటీపీ కానివ్వండి, అది ఎవ్వరికి షేర్ చేయకండి. ముఖ్యంగా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ అడగరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. డబ్బులు వస్తాయి ఇప్పుడు? వస్తాయి సార్. ఇదేంది, బ్యాంకులో నా అకౌంట్ నుంచి డబ్బులు కట్టిపోతున్నాయి. ఇదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? ఎవరో డబ్బులు తప్పేస్తున్నారు. అయ్యయ్యో, నా కార్డులో డబ్బులన్నీ పోతున్నాయి. గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లో మీరు కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేసినప్పుడు సైబర్ మోసగాళ్ళు ఫేక్ నెంబర్స్ని పెట్టి మీకేదో మంచి చేస్తున్నట్టుగా నమ్మించి మీ ఫోన్లో ఏపీకే ఫైల్ లేదా ఎనీ డెస్క్ వంటి రిమోట్ కంట్రోల్ యాప్స్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బుల్ని కొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్తూ క్లెయిమ్స్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి అలా కూడా మీ డబ్బులు కొట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, రూమ్స్ బుక్ చేస్తున్నప్పుడు నకిలీ వెబ్సైట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా కూడా మీ బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. అందుకే మీరు ఏ సెర్చ్ ఇంజిన్లో అయినా అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దొరికే కస్టమర్ కేర్ నెంబర్స్ని వెరిఫై చేయకుండా మాత్రం వాడకండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 1930 లేదా www.cybercrime.gov.in మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయొచ్చు. అండ్ మీ బ్యాంక్ వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇవ్వడం మర్చిపోకండి.